Hello everyone, thanks for coming to my class. I am Srinivas Adusumalli. మనము డూ అనేటటువంటి వర్బ్ని అంటే డూ ఫ్యామిలీ మొత్తం ఆక్సిలరీస్గా ఎలా ఉపయోగిస్తారు, మెయిన్ వర్బ్స్గా ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుంటున్నాం. ఇందులో భాగంగా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డూ డస్లని అంటే డూ అనేది ఇన్ఫినిటివ్, అది ప్లూరల్ ఫామ్లో ఉంటుంది. దాన్ని సింగులర్ ఫామ్గా మారిస్తే ఈఎస్ యాడ్ చేస్తే మనం డస్ అవుతుంది. సో ఈ డూ డస్లని మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మెయిన్ వర్బ్స్గా ఎలా ఉపయోగించాలి అనేది నేర్చుకున్నాం. తర్వాత ఇంకేం నేర్చుకున్నాము, ఈ డూ డస్లతోటి మనము అదే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి పాజిటివ్ సెంటెన్సెస్ని నెగటివ్స్గా ఎలా మార్చాలి, క్వశ్చన్స్గా ఎలా మార్చాలో నేర్చుకున్నాం. తర్వాత ఇదే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి వాక్యాల్లో ఉన్నటువంటి మెయిన్ వర్బ్ అంటే ఇన్ఫినిటివ్, దాని ముందు డూ డస్లు ప్లేస్ చేయటం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎఫర్మేటివ్ నేచర్ మొత్తము ఎంఫసైజ్ ఎలా అవుతుందో కూడా నేర్చుకున్నాం డూ డస్లు ఉపయోగించడం వల్ల. అదేవిధంగా ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మనం చేసేటటువంటి రిక్వెస్ట్ కానీ ఇన్విటేషన్స్ ముందు కానీ మనము డూ వాడడం వల్ల ఆ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఉన్నటువంటి రిక్వెస్ట్ ఇన్విటేషన్స్ మరింత పర్సువేసివ్గా, మరింత కన్విన్సింగ్గా ఎలా మార్పు చెందుతాయో కూడా మనము నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో ఇంకా డూ డస్లకు ఉన్నటువంటి ఇతర ఉపయోగాల గురించి నేర్చుకుందాం. ఇందులో భాగంగా మీకు ఈ 62nd ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చివరిలో ఇటువంటి సెంటెన్సెస్ ఇవ్వటం జరిగింది ఎపిసోడ్ 62లో. మరి మీకు అక్కడ అర్థమైందో లేదో నాకు తెలియదు. ఆ సెంటెన్సెస్ మరొకసారి చూద్దాం. ఇక్కడ ఏంటంటే అవి కుడ్ వి డూ సంథింగ్ స్పెషల్ ఫర్ యువర్ బర్త్డే, కుడ్ వి డూ సంథింగ్ స్పెషల్ ఫర్ యువర్ బర్త్డే అంటే నీ బర్త్డేకి ఏదైనా స్పెషల్ చేద్దామా. ఇక్కడ మీకు ఇది డౌట్ రావచ్చు, కుడ్ అంటే సార్ అది క్యాన్కి పాస్ట్ టెన్స్ కదా కుడ్, కాబట్టి కుడ్ అనేది మనము పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం కదా, మరి మీరేంటి ఇక్కడ నీ బర్త్డేకి ఏదైనా స్పెషల్స్ చేద్దామా అనే ఫ్యూచర్ సెన్స్లో వాడుతున్నారు, కుడ్ అంటే పాస్ట్ టెన్స్ కదండి అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. మీరు చెప్పిన విధంగా కుడ్ అనేది క్యాన్కి పాస్ట్ టెన్స్గా ఉపయోగపడటంతో పాటుగా ఇదే కుడ్ అనేటటువంటి పదము ప్రజెంట్ టెన్స్లో వాడుకోవచ్చు, మనము ఫ్యూచర్ టెన్స్లో కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ అది ఏంటో మనము ఆ మోడల్ వర్బ్స్ ఉన్నాయి కదా, విల్లు, వుడ్, క్యాన్, కుడ్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, అవి నేర్చుకునేటప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా నేర్చుకుందాం. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఎటువంటి భాగాన్ని కూడా మనం వదిలేకుండా నేర్చుకుంటాం. అక్కడ మీకు ఇది చెప్తాను ఎలా దాన్ని ప్రజెంట్ టెన్స్లోను ఫ్యూచర్ టెన్స్లో కూడా వాడుకోవచ్చు కుడ్ అనేది. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ. కాబట్టి ఇక్కడ మీ డౌట్ వదిలేసేయండి. ఇక్కడ ఇంకా మాకు డౌట్ ఉంది సార్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇంకా మీకు డౌట్ ఉంటే ఏంటంటే, ఇప్పుడు మన ఇద్దరం క్లాస్లో ఈ రూమ్లో ఉన్నాం, ఎవరో తలుపు డోర్ బెల్ రింగ్ చేస్తున్నారు. అప్పుడు నువ్వేమంటావు అంటే సంబడి ఈస్ రింగింగ్ ది డోర్ బెల్ సార్ అంటావు. సంబడి ఈస్ రింగింగ్ ది డోర్ బెల్. ఇప్పుడు నేనేమనొచ్చు అంటే దట్ కుడ్ బి రమేష్, ఓపెన్ ది డోర్, దట్ కుడ్ బి రమేష్. సో తలుపు తీయి, ఆ బెల్ కొడుతున్న వాడు రమేష్ అయి ఉండవచ్చు. సో ప్రజెంట్ టైంలో మనము కుడ్ అనేదాన్ని వాడుకోవచ్చు. ఓపెన్ ది డోర్, ఇట్ కుడ్ బి రమేష్. సో ఇలా మనము ప్రజెంట్ టైంలో వాడుకోవచ్చు. సో ఫ్యూచర్లో కూడా వాడుకోవచ్చు. దీన్ని ఎలా వాడవచ్చు అంటే ఓకే, వాట్ షల్ వి డూ, ఏం చేద్దాం మనం అంటే అప్పుడు నువ్వు చెప్పొచ్చు వీ కుడ్ గో టు ఎ రెస్టారెంట్ అండ్ హ్యావ్ సమ్ టీ, వీ కుడ్ గో టు ఎ రెస్టారెంట్ అండ్ హ్యావ్ సమ్ టీ. దాన్ని ఇంకొంచెము మనము న్యాచురల్గా చెప్పదలుచుకుంటే హౌ అబౌట్ గోయింగ్ టు ఎ రెస్టారెంట్ ఫర్ సమ్ టీ, హౌ అబౌట్ గోయింగ్ టు ఎ రెస్టారెంట్ ఫర్ సమ్ టీ అని అది చాలా న్యాచురల్గా ఉంటుంది. అలా కాకుండా ఇలా కూడా చెప్పొచ్చు, వీ కుడ్ గో టు ఎ రెస్టారెంట్ అండ్ హ్యావ్ సమ్ టీ. సో వాట్ షాల్ వీ డూ అన్నాను, ఏం చేద్దాము అనేది ఫ్యూచర్లో అడుగుతున్నాను. అంటే ఇప్పుడు అయ్యి ఉండొచ్చు, ఇంకో 10 నిమిషాల తర్వాత అయ్యి ఉండొచ్చు, ఒక సెకండ్ తర్వాత అనేది ఫ్యూచర్. వాట్ షాల్ వీ డూ, సో ఏం చేద్దాం. వీ కుడ్ గో టు ఎ రెస్టారెంట్ అండ్ హ్యావ్ సమ్ టీ, సార్ సరదాగా రెస్టారెంట్కి వెళ్దాం, టీ తాగుతాం. సో దట్ ఈస్ ఫ్యూచర్. సో ఇది ఇమీడియట్ ఫ్యూచర్. అలా కాకుండా ఇంకొంచెం ఫ్యూచర్లో దూరం వెళ్ళామనుకోండి, వాట్ షాల్ వీ డూ దిస్ ఈవినింగ్ అని నీవు అడిగావు అనుకో, అప్పుడు నేను ఇలా చెప్పొచ్చు, వీ కుడ్ గో టు ది సినిమా, వీ కుడ్ గో టు ది సినిమా.
ఎప్పుడు సాయంత్రం. ఏం వాడుతున్నాం ఇక్కడ? కుడ్ అనేటటువంటి పదం వాడుతున్నాం. సో ఫ్యూచర్కి కుడ్ వాడుకోవచ్చు, ప్రజెంట్కి కుడ్ వాడుకోవచ్చు, పాస్ట్కి కూడా కుడ్ వాడుకోవచ్చు. సో కుడ్లో ఉన్నటువంటి స్పెషల్ లక్షణం అది. మనం మోడల్ ఆక్సిలరీస్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. మోడల్స్ అంటాం వాటిని. తర్వాత ఏంటి ఇక్కడ ఇంతకు అర్థం ఏంటి? నీ బర్త్డేకి ఏమైనా స్పెషల్ చేద్దాం. ఏం చేద్దాం? నేనేమైనా చెబుతున్నాను ఏం చేద్దామని. కుడ్ వీ డూ సంథింగ్ స్పెషల్ ఫర్ యువర్ బర్త్డే? నీ బర్త్డేకి మనం ఏదైనా స్పెషల్ చేద్దామా? ఏం స్పెషల్? ఏమో నేనేం చెప్తా, నాకేం తెలుసు. అదేవిధంగా షుడ్ ఐ డూ సంథింగ్ టు ఇంప్రూవ్ మై టీచింగ్? షుడ్ ఐ డూ సంథింగ్ టు ఇంప్రూవ్ మై టీచింగ్? సో నా టీచింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఇంకేమైనా ఏదైనా చెయ్యాలా? ఏం చేయాలా? ఏమో నాకేం తెలుసు, తెలియదు కదా. నాకు తెలియదు, మీరు చెప్తే వింటా నేను. అదేవిధంగా వుడ్ యు డూ ఎనీథింగ్ డిఫరెంట్లీ ఇఫ్ యూ హ్యాడ్ ది ఛాన్స్? నీకు గనక ఒకవేళ ఛాన్స్ వచ్చి ఉన్నట్లయితే ఇలా చేసినట్లు కాకుండా ఇంకో విధంగా చేసి ఉండేవాడివా? వుడ్ యు డూ ఎనీథింగ్ డిఫరెంట్లీ ఇఫ్ యూ హ్యాడ్ ది ఛాన్స్? ఏమో, ఎవరికి తెలుసు. సో ఇక్కడ ఏంటి, ఏం చేసి ఉండేవాడు? ఏమో. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి, డూ ఈజ్ యూస్డ్ అలాంగ్ విత్. సో డూ అనేది దేనితో మనం వాడతామంటే, థింగ్ వచ్చినా, సంథింగ్ వచ్చినా, నథింగ్ వచ్చినా, ఎనీథింగ్ వచ్చినా, ఎవ్రీథింగ్ వచ్చినా, లేదా వాట్ అనేటటువంటి పదాలు వచ్చినా మనము డూతో కలిపి వీటిని వాడతాం. ఎప్పుడు వాడతామంటే టు ఎక్స్ప్రెస్ ఇండెఫినిట్ యాక్టివిటీస్. టు ఎక్స్ప్రెస్ ఇండెఫినిట్ యాక్టివిటీస్. అదే మరి, కుడ్ వి డూ సంథింగ్ స్పెషల్ ఫర్ యువర్ బర్త్డే? నీ బర్త్డేకి ఏదైనా స్పెషల్ చేద్దామా? ఏం చేద్దాము? కుడ్ వి డూ సంథింగ్ స్పెషల్. ఆ సంథింగ్ ఏంటో నేను చెప్పటం లేదు, మనం డిస్కస్ చేయడం లేదు. ఏమైనా, ఆ ఏమైనా అనేది ఇండెఫినిట్. అదనమాట ఇక్కడ చెప్తుంది. చూడండి, టు ఎక్స్ప్రెస్ ఇండెఫినిట్ యాక్టివిటీస్. వీ డోంట్ సే ఎగ్జాక్ట్లీ వాట్ యాక్టివిటీ వీఆర్ టాకింగ్ అబౌట్. మనం దేని గురించి మాట్లాడుతున్నాము, ఏ యాక్టివిటీ గురించి మాట్లాడుతున్నాం అనేది స్పెసిఫిక్గా చెప్పము. అటువంటి సందర్భాల్లో మనము వీటితో పాటు డూ అనేటటువంటి చేయటం ఉంది కదా, ఇందులో చెయ్యటము అనే పని ఉంది కాబట్టి ఇక్కడ డూ వాడతాము. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్. హీ ఆల్వేస్ డస్ స్ట్రేంజ్ థింగ్స్. హీ ఆల్వేస్ డస్ స్ట్రేంజ్ థింగ్స్. వాడు ఎప్పుడు విచిత్రమైన పనులు చేస్తుంటాడు. ఏం పనులు చేస్తుంటాడు? ఇదమిద్దంగా ఇది అని నేను చెప్పటం లేదు. వాడు ఎప్పుడు విచిత్రమైన పనులు చేస్తాడని చెప్పుకుంటున్నాం. అవేంటి మనం చెప్పట్లా. అదేవిధంగా ఈ సెంటెన్స్ చూడండి, డోంట్ స్టాండ్ దేర్ డూయింగ్ నథింగ్, డూ సంథింగ్. డోంట్ స్టాండ్ దేర్ డూయింగ్ నథింగ్, డూ సంథింగ్. ఇది జనరల్గా మన పెద్దవాళ్ళు ఇలా మాట్లాడుతుంటారు. ఊరికినే ఖాళీగా ఉండి ఏం చేయకుండా ఖాళీగా ఉండటం కంటే ఏదైనా చేయొచ్చుగా. ఊరికినే ఖాళీగా ఏమీ చెయ్యకుండా ఉండటం కంటే ఏదైనా చెయ్యొచ్చు కదా. ఏం చెయ్యాలి? ఆయన చెప్తున్నాడా? చెప్పటం లేదు, ఏదైనా చేయొచ్చు కదా. మన పెద్దవాళ్ళు జనరల్గా ఇటువంటి అంటుండేవాళ్ళు పూర్వం, ఇప్పుడు అంటున్నారో లేదో నాకు తెలియదు. సో డోంట్ స్టాండ్ దేర్ డూయింగ్ నథింగ్. నథింగ్ వచ్చింది, డూ అనే దాన్ని మనము కంటిన్యూస్ టెన్స్లో వాడాము, తప్పేమి లేదు. డూ సంథింగ్, ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయాలా? ఆ చెప్పిన చెప్పటం లేదు, ఏం చేయమంటున్నాడు? ఏదో ఒకటి చెయ్యి అంటున్నాడు. ఇలా ఏదో ఒకటి ఇండెఫినిట్ థింగ్స్ చెప్పేటప్పుడు ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని చెప్పినప్పుడు మనము డూ వాడతాము లేదా డస్ వాడతాము. ఐ లైక్ డూయింగ్ నథింగ్. నాకు ఏమీ చేయకుండా ఉండటం అంటే ఇష్టం. అదిగో ఇది, ఐ లైక్ డూయింగ్ నథింగ్. వాట్ షల్ వీ డూ? వాట్ అనేది వచ్చింది ఇక్కడ. ఏం చేద్దాం మనం? అది ఇప్పుడు అయి ఉండొచ్చు, వాట్ షల్ వీ డూ. ఇప్పుడు అయి ఉండొచ్చు, సాయంత్రం అయి ఉండొచ్చు. మనకు టైం ఏం చెప్పటం లేదు. వాట్ షల్ వీ డూ, ఏం చేద్దాం మనం. తర్వాత షీ ఎంజాయ్స్ డూయింగ్ సంథింగ్ క్రియేటివ్ ఇన్ హర్ స్పేర్ టైం. షీ ఎంజాయ్స్ డూయింగ్ సంథింగ్ క్రియేటివ్ ఇన్ హర్ స్పేర్ టైం. సో ఆవిడ స్పేర్ టైంలో ఏదో ఒక క్రియేటివ్ పని, సృజనాత్మకత నిండినటువంటి ఉన్నటువంటి ఏదో ఒక పని చేయడానికి ఆమె ఇష్టపడుతుంది, ఎంజాయ్ చేస్తుంది. సో షీ ఎంజాయ్స్ డూయింగ్ సంథింగ్ క్రియేటివ్ ఇన్ హర్ స్పేర్ టైం. అది ఏంటది? ఏదైనా అయి ఉండొచ్చు, మనం చెప్పట్లా ఏదనేది. Sometimes it is nice to do anything spontaneous and unplanned. Sometimes it is nice to do anything spontaneous and unplanned. సో కొన్ని సందర్భాల్లో అన్ప్లాన్డ్గా, ఎటువంటి ప్లాను లేకుండా స్పాంటేనియస్గా ఏది చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది. కొన్ని సందర్భాలు అటువంటివి మనిషిలో ఒక పాజిటివ్ ఇండ్యూస్మెంట్స్ వస్తాయి. అటువంటి పనులు చేస్తుంటే మంచి పనులు చేయాలి. ఏదో స్పాంటేనియస్గా అన్ప్లాన్డ్గా చెప్పాం కదా అని మనం దొంగతనాలు, దోపిడీలు చేయకూడదు. మన
ఆనందాన్ని ఇచ్చేటటువంటివి, సమాజానికి హాని కలిగించినటువంటివి, మనలో ఇన్నర్ ఫీలింగ్ అది దాన్ని ఏమంటాం అంటే ఉత్తేజం పొందటానికి అన్ప్లాన్డ్గా స్పాంటేనియస్గా ఏదైనా చేయటం అనేది భలే ఉంటుంది. 1995 97 95 ఆ రేంజ్లో ఒకసారి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాను. ఏదో ట్రైన్ ఒకళ్ళని ఎక్కించడానికి పోతే అక్కడ ప్లాట్ఫామ్ మీద నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఉంది, తిరుపతి, సికింద్రాబాద్ టు తిరుపతి. సో ట్రైన్ ఖాళీగా అనిపించింది. అంటే ఇక్కడ ఈ ట్రైన్లో రష్ లేకపోతే తిరుపతిలో కూడా రష్ ఉండకపోవచ్చు కదా, చూద్దాము అని ట్రైన్ ఎక్కేసాను. కట్టుబట్టలతోటే ట్రైన్ ఎక్కాను. తిరుపతి వెళ్ళాను, చక్కగా దర్శనం చేసుకున్నాను. మళ్ళీ 3 o'clock వచ్చాను. మళ్ళీ నారాయణాద్రి ఎక్కాను, హైదరాబాద్ వచ్చాను. అన్ప్లాన్డ్. అదేవిధంగా మేము ఇంజనీరింగ్ చేసేటప్పుడు 1982-83 ఆ ప్రాంతంలో అస్సాంలో ఏఐఎస్ఎఫ్ జనరల్ మీటింగ్ జరుగుతుంది, మహాసభలు, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్. ఆ మీటింగ్ జరుగుతుంటే నాకు చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ మనకు పడదు. సో అప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటారు కదా స్టూడెంట్స్లో, వాళ్ళు సడన్గా నా రూమ్కి వచ్చారు. అరే రేపు మేము అస్సాం పోతున్నాము, నువ్వు కూడా వస్తావు. దేనికంటే ఇట్లా ఏఎస్ఎఫ్ మీటింగ్ ఉందంటే, ఏం లేదు, ప్లాన్ లేదు, ఏం లేదు. వాళ్ళు వెళ్తున్నారు. నాకు దేశం చూడడం అంటే పిచ్చి చిన్నప్పటి నుంచి. సో వెళ్తున్నారు, తోడున్నారు, వెళ్ళాము, ఎక్కేసాం. నో టికెట్. ఎందుకంటే 100 మంది ట్రైన్లో ఇండియా మొత్తం నుంచి అక్కడికి వస్తున్నారు. ఇంకా టికెట్లు అడిగేది ఎవరు? సో ఆ బ్యాచ్తో పాటు అస్సాం వెళ్ళిపోయి 2 రోజులు అస్సాం తిరిగి మళ్ళీ వచ్చాం. అట్లా అన్ప్లాన్డ్ బాగుంటుంది దేశం తిరగటానికి. సో స్పాంటేనియస్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ నైస్ టు డూ ఎనీథింగ్ స్పాంటేనియస్ అండ్ అన్ప్లాన్డ్. బాగుంటుంది ఇటువంటివి చేస్తే. ఆ 20 years 25 yearsలో చేసేటటువంటి ఆ అడ్వెంచర్స్ ఇప్పుడు చేయగలమా? చేయలేం. కొన్ని విషయాలు మేము చేసినవి చెప్తే ఇప్పుడు కూడా జైల్లో పెట్టవచ్చు. అంటే దొంగతనాలు కాదు, చేయకూడని పనులు, అడ్వెంచర్ తెలియదు ఏమి. వద్దులేండి, చాలా సాహసోపేతమైనటువంటి పనులు అవి. మామూలు వాళ్ళకి చెప్పినా కూడా నమ్మరు, చేయలేరు కూడా. మీరు, నేను ఒకవేళ చెప్పినా కూడా ఈ రోజుల్లో చేయలేరు. ఆ రోజుల్లో మేము చేసాం. సరే, అవేమి దోపిడీలు దొంగతనాలు కాదు, మళ్ళీ మీరేదో అనుకునేరు. సాహస కార్యాలు, ఎవ్వరూ చేయనటువంటి సాహస కార్యాలు చేశాం. ఓకే, రైట్. తర్వాత we decided to spend the evening doing nothing but relaxing at home. We decided to spend the evening doing nothing but relaxing at home. అర్థమైపోతుంది, సెంటెన్స్ చదివితే అర్థమైపోతుంది. We decided to spend the evening doing nothing but relaxing at home. సో దీన్ని ఎలా చదువుతామంటే, we decided to spend the evening doing nothing but relaxing at home. Let's do something exciting this weekend. లెట్స్ డూ సంథింగ్ ఎక్సైటింగ్ దిస్ వీకెండ్. సో ఈ వీకెండ్ చాలా ఎక్సైటింగ్ ఏదైనా చేద్దాం. అటువంటి ఎక్సైటింగ్ పనులు చెయ్యాలండి. ఆ 20-25 years మళ్ళీ మీ జీవితంలో తిరిగి రమ్మన్నా రాదు. ఇంట్లో పడుకోకండి. ఎక్కడ ఒక సండే వచ్చింది, హైదరాబాద్లో 100 కొద్ది మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. సైదాబాద్లో కొండ ఉంటుంది, ఆ కొండ ఎక్కి దిగిరండి. లేదా మీకు ఆ ఘట్కేసర్ వెళ్ళే దారిలో కీసరగుట్ట శివాలయం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఉదయం పొద్దున్నే సికింద్రాబాద్లో 5 బస్సు ఎక్కండి, 6 దించుతాడు కీసరగుట్టలో. చక్కగా శివాలయం, ఆ కొండలు ఎక్కి దిగండి. ఇంటి దగ్గర నుంచి ఏదైనా క్యారియర్ తీసుకెళ్ళండి. చక్కగా సాయంత్రం వరకు ఆ శివాలయం, ఇప్పుడంతా మంచి క్లైమేట్ ఇది, చక్కగా వెళ్ళిపోయి శివాలయం దర్శనం చేసుకుని ఆ కొండల మీద ఎక్కుతూ దిగండి. ఇంకో 15 రోజులు పోతే మంచి సీతాఫలాలు కూడా దొరుకుతాయి. అక్కడ కొండ ప్రాంతం కదా, వాళ్ళు అమ్ముతుంటారు. చక్కగా సాయంత్రం వరకు ఎంజాయ్ చేయండి. అంతేగాని ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లు పెట్టుకొని జీవితంలో 50 ఏళ్ళు వస్తే చాలా నష్టపోతారు మీరు. ఆ రోజు నేను చేయలేరు ఇటువంటివన్నీ. ఇంకా మీరు ఇటు పోతే ఆ ఓల్డ్ సిటీకి పోతే చాలా ఉన్నాయి చూడాల్సినవి. తర్వాత గోల్కొండ వెళ్ళరండి. గోల్కొండ ఆ గైడ్లు ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోండి, కొండల్లోకి వెళ్ళండి, కోటలోకి వెళ్తే చూడకపోతే చూడండి, సరదాగా తిరగండి. హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఉన్నాయి మీరు తిరగదలుచుకుంటే. ఒక్క హైదరాబాద్ ఉంది. ఆంధ్ర తెలంగాణలో మీరు సాహస కార్యాలు చేయదలుచుకుంటే 100 ఉన్నాయి. సరదాగా ఒక కొండెక్కి దిగండి, బాగుంటాయి. ఓకే, అటువంటి ఎక్సైటింగ్ థింగ్స్ చేయాలండి. ఆడపిల్లలు కూడా చేయాలి, మగపిల్లలే కాదు. మీకు మాత్రం మనసు ఉండదా? చేయాలి ఇవన్నీ. ఆ ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వాలి ఇన్ పాజిటివ్ సెన్స్. మళ్ళీ దాని నెగిటివ్ సెన్స్లోకి వెళ్ళకూడదు. జేబు దొంగతనం చేసిన ఎక్సైట్మెంట్ వస్తుంది, అది కాదు. మన ఎంతసేపటికి మన ఏమనాలి, పాజిటివ్ సైడ్, మన ఫ్యూచర్కి, మనకి ముసల్తనంలో మనం తలుచుకుంటే మనకు ఒక అబ్బా భలే లైఫ్ ఎంజాయ్ చేసాం రా అనిపించాలి.
అటువంటి పాజిటివ్ పనులు చేయండి, ఎక్సైటింగ్ థింగ్స్ చేయండి. ఓకే, లెట్స్ డూ సంథింగ్ ఎక్సైటింగ్ దిస్ వీకెండ్. ఏంటా ఎక్సైటింగ్? ఏం చేస్తావు? ఏమో మనకేం తెలుసు, ఏదో చేద్దాం, ఎక్సైట్మెంట్ కోసం ఏదో చేద్దాం. అట్లా మనము ఇండెఫినెట్ థింగ్స్ చెప్పినప్పుడు ఇక్కడ డూ వాడతాం. అదేవిధంగా దే లైక్ టు డూ వాట్ ఎవర్ మేక్స్ దెమ్ హ్యాపీ. దే లైక్ టు డూ వాట్ ఎవర్ మేక్స్ దెమ్ హ్యాపీ. వాళ్ళకి ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో అది చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. దే లైక్ టు డూ వాట్ ఎవర్ మేక్స్ దెమ్ హ్యాపీ. చూసారా, వాట్ ఎవర్ వచ్చినా సరే డూ వచ్చేస్తుంది. ఐ ఫైండ్ జాయ్ ఇన్ డూయింగ్ వాట్ ఎవర్ మేక్స్ మీ ఫీల్ అలైవ్. ఐ ఫైండ్ జాయ్ ఇన్ డూయింగ్ వాట్ ఎవర్ మేక్స్ మీ ఫీల్ అలైవ్. ఏ పనైనా సరే ప్రతి క్షణము నేను దానిలో ఉన్నటువంటి ఉత్తేజాన్ని పొందగలిగితే అది చేయటం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది అనే సందర్భంలో చెప్తున్నాం. ఏంటి, ఏం చేస్తే సంతోషం ఇస్తుంది? ఏదైనా సరే, విచ్ మేక్స్ మీ ఫీల్ అలైవ్. సో ఆ ఫీలింగ్ ఉంది చూసారా, అది ఇచ్చే ఏ ఫీలింగ్నైనా ఏ పనినైనా అటువంటి ఫీలింగ్ ఇచ్చి ఏ పనినైనా సరే నేను చేస్తాను, చేయడానికి ఇష్టపడతాను. ఆ పని చేయడంలో నేను ఐ ఫైండ్ జాయ్. ఈ విధంగా చెప్తాం మనం. తర్వాత ఇంకోటి ఏంటంటే, సో అక్కడి వరకు మనము ఇండెఫినెట్ యాక్టివిటీస్ ఎప్పుడైతే మనము చెప్తామో ఆ పనులు చేయటానికి అటువంటి సందర్భాల్లో ఇండెఫినెట్ యాక్టివిటీస్ చెప్పేటప్పుడు డూ వాడతాం. అదేవిధంగా డూని ఇంకెక్కడ వాడతామంటే ఎడిషన్స్లో వాడతాం. డూ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎడిషన్స్. మీరు ఇందులో మళ్ళీ మ్యాథమెటిక్స్లోకి వెళ్ళబాకండి. ఎడిషన్ అంటే ఏం లేదండి, మీరు పని చేస్తారు, నేను కూడా ఆ పని చేస్తాను, నన్ను కూడా కలుపుకుంటే మీరు చెప్పిన ఆ సెంటెన్స్లో దాన్ని ఎడిషన్ అంటాం. అటువంటి సందర్భాల్లో మనము డూను ఉపయోగిస్తామని చెప్తున్నాం. చూడండి ఇక్కడ, హీ ఎంజాయ్స్ గోయింగ్ టు కన్సర్ట్స్. వాడికి సరదాగా త్యాగరాయ గాన సభలో ఆ పాట కచేరీలు, నృత్యం, నాటికలు వాటికి వెళ్ళటానికి ఎంజాయ్ చేస్తాడు. వెళ్ళటం అనే దాన్ని ఎంజాయ్ చేస్తాడు. అండ్ సో డూ వీ, అండ్ సో డూ వీ. అతను ఎలా అయితే ఎంజాయ్ చేస్తాడో మేము కూడా అలానే ఎంజాయ్ చేస్తాము అనే సందర్భంలో ఇలా చెప్తామన్నాడు. సో డూ వీ. హీ ఎంజాయ్స్ గోయింగ్ టు కన్సర్ట్స్ అండ్ సో డూ వీ. షీ ఎంజాయ్స్ రీడింగ్ బుక్స్. ఆమె పుస్తకాలు చదవటంలో మంచి ఆనందాన్ని పొందుతుంది. అండ్ సో డూ ఐ. సో నేను కూడా అంతే ఆనందాన్ని పొందుతాను. హీ లవ్స్ కుకింగ్ అండ్ సో డస్ హిస్ బ్రదర్. హీ లవ్స్ కుకింగ్. వాడికి కుకింగ్ అంటే చాలా ఇష్టము. అదేవిధంగా వాడి తమ్ముడికి కూడా. సో డస్ హిస్ బ్రదర్. సో డస్ హిస్ బ్రదర్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూశారు కదా, హిస్ బ్రదర్ వచ్చింది కాబట్టి ఇక్కడ డస్ వాడాం. ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి డూ వాడాము, వి వచ్చింది కాబట్టి డూ వాడాం. సో హీ ఎంజాయ్స్ గోయింగ్ టు కన్సర్ట్స్ అండ్ సో డూ వీ. షీ ఎంజాయ్స్ రీడింగ్ బుక్స్ అండ్ సో డూ ఐ. హీ లవ్స్ కుకింగ్ అండ్ సో డస్ హిస్ బ్రదర్. అదేవిధంగా మై సిస్టర్ ప్లేస్ ది పియానో అండ్ సో డూ ఐ. మా సిస్టర్ పియానోని ప్లే చేస్తుంది, అదేవిధంగా నేను కూడా చేస్తాను. దే లైక్ గోయింగ్ టు ది బీచ్. దే లైక్ గోయింగ్ టు ది బీచ్ అండ్ సో డూ దేర్ నైబర్స్. వీళ్ళకి బీచ్కి వెళ్ళడం చాలా ఇష్టము. వీళ్ళకి ఎలా ఇష్టమో వీళ్ళ నైబర్స్ కూడా అంతే ఇష్టము. దే లైక్ గోయింగ్ టు ది బీచ్ అండ్ సో డూ దేర్ నైబర్స్. మేరీ ఎంజాయ్స్ గార్డెనింగ్ అండ్ సో డూ హర్ పేరెంట్స్. ఇక్కడ హర్ పేరెంట్స్ కాబట్టి ఇక్కడ డూ వాడాము. అదే ఒకవేళ హర్ ఫాదర్ అందాం అనుకోండి, మేరీ ఎంజాయ్స్ గార్డెనింగ్ అండ్ సో డస్ హర్ ఫాదర్ ఆర్ సో డస్ హర్ మదర్. అలా చెప్తాం. ఓకే, తర్వాత రమేష్ ప్రిఫర్స్ వాచింగ్ మూవీస్ అట్ హోమ్. రమేష్ ప్రిఫర్స్ వాచింగ్ మూవీస్ అట్ హోమ్ అండ్ సో డస్ హిస్ వైఫ్. సో హిస్ వైఫ్ సింగులర్ కాబట్టి డస్ వాడాం. రమేష్ మూవీస్ ఇంట్లో చూడడాన్ని ప్రిఫర్ చేస్తాడు, దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు. అతను ఏ విధంగా ప్రిఫర్ చేస్తాడో అతని భార్య కూడా అలానే చేస్తుంది అని చెప్తున్నాం ఇక్కడ. ది టీమ్ వర్క్స్ హార్డ్ టు విన్ ది ఛాంపియన్షిప్ అండ్ సో డస్ దేర్ కోచ్. సో టీము ఛాంపియన్షిప్ గెలవడానికి చాలా కష్టపడుతుంది. వాళ్ళు ఎలా కష్టపడతారో, ఆ టీం ఎలా కష్టపడుతుందో వారి యొక్క కోచ్ కూడా అలానే కష్టపడతాడు అని చెప్తున్నాం ఇక్కడ. దే ఎంజాయ్ గోయింగ్ టు ఆర్ట్ మ్యూజియంస్ అండ్ సో డూ దేర్ ఫ్రెండ్స్. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అదే విధంగా ఎంజాయ్ చేస్తారు. ది ఇండియన్ క్రికెట్ టీమ్ సెలబ్రేట్స్ దేర్ విక్టరీ. ది ఇండియన్ క్రికెట్ టీమ్ సెలబ్రేట్స్ దేర్ విక్టరీస్. ది ఇండియన్ క్రికెట్ టీమ్ సెలబ్రేట్స్ దేర్ విక్టరీస్ అండ్ సో డూ దేర్ ఫ్యాన్స్. అండ్ సో డూ దేర్ ఫ్యాన్స్. తర్వాత ఇంకెక్కడ డూ వాడతామంటే ఇక్కడ చూడండి,
డూ ఈజ్ యూజ్డ్ ఇన్ కంబైన్డ్ ఫార్మ్స్. డూ ఈజ్ యూజ్డ్ ఇన్ కంబైన్డ్ ఫార్మ్స్. ఏంటంటే కంబైన్డ్ ఫార్మ్స్ అంటే డూ అనేటటువంటి వర్బ్ని మనము ఒకే వాక్యంలో ఒక దగ్గరేమో ఆక్సిలరీగా ఒక దగ్గరేమో మెయిన్ వర్బ్గా వాడవచ్చు. నెగటివ్ స్లెట్కు వాడాం, మీకు గుర్తుందో లేదో. ఒకవేళ పాజిటివ్ సెంటెన్స్లో డూ ఉందనుకోండి, నెగటివ్ సెంటెన్స్లో డస్ పెడుతున్నాగా, ఆ పెట్టిన డస్ ఏమవుతుంది ఆక్సిలరీ అవుతుంది, ఆ మెయిన్ వర్బ్ ఏమో మెయిన్ వర్బ్గా ఉంటుంది. కాబట్టి ఒకే సెంటెన్స్లో మనము ఆక్సిలరీగాను మరియు మెయిన్ వర్బ్గాను వాడడం జరుగుతుంది. అది వాస్తవమే, మీకు అంతకుముందే వస్తాయి అవి. కానీ ఇక్కడ మనం ఒక 5-6 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఏంటంటే అవి ఆక్సిలరీ డూ అండ్ నాన్ ఆక్సిలరీ డూ అంటే ఆర్డినరీ వర్బ్ కెన్ అక్కర్ టుగెదర్. అవి రెండు కలిసి ఒకే సెంటెన్స్లో ఉండవచ్చు. చూడండి ఇక్కడ ఇవి ఎక్కడ ఉంటాయి జనరల్గా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో, నెగటివ్స్లో వాడతాం, మనము క్వశ్చన్స్లో వాడతాం కదా. ఇక్కడ అంతే కదా, నెగటివ్స్లోను క్వశ్చన్స్లోను ఏం చెప్పుకున్నాం మనము? డూ డస్లు ఉపయోగించి, ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాజ్ ఇట్ ఈస్గా మనము నెగటివ్స్ గాను క్వశ్చన్స్ గాను మార్చలేం. కాబట్టి మనము ఆక్సిలరీస్ అయినటువంటి డూ డస్ని సహాయం తెచ్చుకొని మనము నెగటివ్స్ క్వశ్చన్స్ తయారు చేస్తామని ఇప్పటికి చాలాసార్లు చెప్పుకున్నాం కదా. అక్కడ ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒకవేళ వర్బ్ కనుక ఆ ఇన్ఫినిటివ్ కనుక డూ అని అయ్యింది అనుకోండి, అప్పుడేం జరుగుతుంది? ఆ డూను అలానే ఉంచేం చేస్తాము? ముందు నెగటివ్ చేయాలంటే డస్ నాట్ నో, డూ నాట్ నో తెచ్చుకుంటాం. అదే క్వశ్చన్ చేయాలనుకోండి, డూ నో, డస్ నో తెచ్చుకుంటాం, అయిపోయింది. అంటే ఒకే సెంటెన్స్లో ఆక్సిలరీ గాను మెయిన్ వర్బ్ గాను వాడడం జరుగుతుందని చెప్తున్నాం సపరేట్గా, అంతకంటే ఏం లేదు. చూడండి ఇక్కడ, డూ యూ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే. డూ యూ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే. ఏంటి ఇక్కడ? ఈ ఫస్ట్ వచ్చిన డూ ఏమో క్వశ్చన్ ఏర్పరచడానికి మనం బయట నుంచి తెచ్చుకున్నాం. ఇదేంటి? ఇది పాజిటివ్ సెంటెన్స్. యు డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే, అది పాజిటివ్ సెంటెన్స్ అనుకోండి. యు డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే. యాక్చువల్గా ఇది నేను చెప్పకూడదు, ఎందుకు? నువ్వు రోజు ఎక్సర్సైజ్ చేస్తావు, నేను ఎట్లా చెప్తాను? ఇక్కడ మనం క్వశ్చన్ ఇచ్చాం కాబట్టి చెప్తున్నాం. ఒకవేళ దీన్ని పాజిటివ్గా, ఎందుకు లాజికల్గా తప్పది. ఒకవేళ దీన్ని పాజిటివ్గా చెప్పాలి అంటే యు డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే, ఓకే. ఇది లాజికల్గా తప్పది, ఇక్కడ సెంటెన్స్ ప్రకారం చెప్పుకుంటున్నాం మనం. దీన్ని క్వశ్చన్ చేయాలనుకోండి, ఏం చేస్తాము? యు అనేటటువంటి సబ్జెక్ట్ ఉంది కాబట్టి డూని తెచ్చుకుంటాం మనం. డూని సెంటెన్స్ మొదట్లో ప్లేస్ చేసి డూ యూ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాం. ఇది లాజికల్గా గ్రామాటికల్గా కరెక్ట్. సో ఇక్కడ ఫస్ట్ వాడిన డూ ఏమో ఆక్సిలరీ వర్బ్, మనం బయట నుంచి తెచ్చుకున్నాము. ఇదేమో సెంటెన్స్లో ఆల్రెడీ ఉన్నటువంటి మెయిన్ వర్బ్. ఇక్కడ చూడండి, సెంటెన్స్ చాలా బాగుంటుంది. షీ డజంట్ డూ మచ్. షీ డజంట్ డూ మచ్, బట్ వాట్ షీ డస్ డూ, షీ డస్ వెరీ వెల్. చూడండి, అన్ని డస్లు వాడాము ఒక వాక్యంలో. 1, 2, 3, 4, 5 సార్లు వాడాము డూ డస్లు ఒకే వాక్యంలో. చూడండి ఇక్కడ, షీ డజంట్ డూ మచ్. ఆవిడ పెద్దగా ఏం చెయ్యదు, కానీ ఏదైనా చేయటం అంటూ జరిగితే ఆ పని చాలా చక్కగా చేస్తుంది. అందుకోసం ఇన్ని డూలు వాడాం. షీ డజంట్ డూ మచ్. ఇది నెగటివ్ సెంటెన్స్. దీనికి పాజిటివ్ ఏంటి? షీ డస్ మచ్. షీ డస్ మచ్. దాన్ని నెగటివ్ చేయాలంటే బయట నుంచి షీ కాబట్టి డస్ నాట్ తెచ్చుకుంటాం కదా, ఇక్కడ డస్ నాట్ తెచ్చుకున్నాం. సో షీ డస్ నాట్ డూ మచ్ చెప్పాం. కానీ బట్ వాట్ షీ డస్ డూ, ఇక్కడ ఏంటిది? ఇక్కడ ఇదేం చేస్తుంది? ఈ మెయిన్ వర్బ్ ముందు మనము డస్ అనే దాన్ని ప్లేస్ చేయటం వల్ల ఈ సెంటెన్స్ ఎంఫటిక్గా అయింది. ఈ పార్ట్ ఇది ఎంఫటిక్గా అయింది. షీ డజంట్ డూ మచ్, ఆవిడ ఎక్కువ ఏం చేయదండి. బట్ వాట్ షీ డస్ డూ, ఆవిడ ఏదైతే చేస్తుందో షీ డస్ వెరీ వెల్. ఇది ఇక్కడ మళ్ళీ మామూలుగా మెయిన్ వర్బ్ ఇది. సో షీ డస్ డూ, షీ డస్ డూ అనేది ఇందులో ఇది ఆక్సిలరీ వర్బ్. ఇది ఇక్కడ మెయిన్ వర్బ్కి ముందు ప్లేస్ చేయడం వల్ల బట్ వాట్ షీ డస్ డూ అనేది ఇది ఎంఫటిక్గా మారిపోయింది. సో సెంటెన్స్ మరొక్కసారి చదువుతా చూడండి. షీ డజంట్ డూ మచ్, బట్ వాట్ షీ డస్ డూ, షీ డస్ వెరీ వెల్. తాము ఏదైతే చేస్తుందో చాలా చక్కగా చేస్తుంది. దే డోంట్ యూజువల్లీ డూ మచ్ అడ్వర్టైజింగ్. దే డోంట్ యూజువల్లీ డూ మచ్ అడ్వర్టైజింగ్. సో ఇది నెగటివ్ సెంటెన్స్ చేయడం కోసము డూ నాట్ బయట నుంచి తెచ్చుకున్నాం. ఇది ఆక్సిలరీ, ఇదేమో మెయిన్ వర్బ్, రైట్. డూ దే డూ ఎనీ గార్డెనింగ్ ఇన్ దేర్ బ్యాక్ యార్డ్.
డూ దే డూ ఎనీ గార్డెనింగ్ ఇన్ దేర్ బ్యాక్ యార్డ్. సో ఇదేంటిది మెయిన్ వర్బ్, ఇది క్వశ్చన్ ఏర్పరచడానికి మనం బయట నుంచి తెచ్చుకున్నటువంటి ఆక్సిలరీ వర్బ్. డూ దే డూ ఎ లాట్ ఆఫ్ ట్రావెలింగ్ డ్యూరింగ్ దేర్ వెకేషన్స్. డూ దే డూ ఎ లాట్ ఆఫ్ ట్రావెలింగ్ డ్యూరింగ్ దేర్ వెకేషన్స్. వెకేషన్స్లో వాళ్ళు చాలా ఎక్కువ ట్రావెలింగ్ చేస్తారా? డస్ హీ డూ హిస్ ఓన్ కుకింగ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. డస్ హీ డూ హిస్ ఓన్ కుకింగ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. సో చాలాసార్లు తన కుకింగ్ అతనే చేసుకుంటాడా? ఇక్కడ హీ వచ్చింది కాబట్టి డస్ అనే దాన్ని బయట నుంచి తెచ్చుకున్నాం. తెచ్చుకొని ఫస్ట్ బిగినింగ్లో ప్లేస్ చేయడం వల్ల ఇది క్వశ్చన్ ఏర్పరిచాం మనం. డూ యూ అండర్స్టాండ్ వై షీ డస్ నాట్ డూ ఇట్ హర్ సెల్ఫ్. ఇక్కడ చూడండి, డూ యూ అండర్స్టాండ్, నీకేమైనా అర్థమైందా? ఏంటి? వై షీ డస్ నాట్ డూ ఇట్ హర్ సెల్ఫ్. ఆవిడ అది తనంతట తాను ఎందుకు చెయ్యలేదో నీకేమైనా అర్థమైందా? సో ఇలా ఉంటుంది స్ట్రక్చర్, అర్థం చేసుకోండి. డూ యూ అండర్స్టాండ్ వై షీ డస్ నాట్ డూ ఇట్ హర్ సెల్ఫ్. లాస్ట్ సెంటెన్స్, డస్ షీ డూ ఆల్ ది డెకరేటింగ్ ఫర్ హర్ కిడ్స్ బర్త్డేస్. డస్ షీ డూ ఆల్ ది డెకరేటింగ్ ఫర్ హర్ కిడ్స్ బర్త్డేస్. సో ఆవిడ పిల్లల యొక్క బర్త్డేస్కి మొత్తం డెకరేషన్ అంతా ఆవిడే చేస్తుందా? ఈ విధంగా మనము డూ డస్లు అంటే ఒక ప్లేస్లో ఆక్సిలరీ, ఒక ప్లేస్లో మెయిన్ వర్బ్గా ఒకే వాక్యంలో ఉంటాయని మీకు ఆల్రెడీ మనం నెగటివ్స్ క్వశ్చన్స్ చెప్పుకున్నాము. ఇక్కడ దాని గురించి సపరేట్గా చెప్పుకున్నాం, అంతకంటే పెద్ద తేడా ఏం లేదు. సో ఇంకొక చిన్న యూసేజ్లు ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో అయిపోతాయి. సో ఈ క్లాస్ ఎలా ఉంది? మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీ కామెంట్స్ చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.